1991 ఏప్రిల్ 14వ తేదీన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు. కరెక్ట్ డేటేనా? 1891 ఏప్రిల్ 14వ తేదీన భీమరావ్ అంబేద్కర్ రత్నగిరి జిల్లాలో జన్మించి అతను చిన్నతనం నుంచి చాలా చురుగ్గా చాలా సంఘటనలు జరిగాయి. అందులో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, మహర్ కులంలో పుట్టి, కుల వివక్షకు గురై, చాలా సమస్యలకు ఎదురొడ్డి, చాలా ఓపికతో అవమానాలు భరించి ఒక ఉన్నత స్థాయికి వచ్చి భారతదేశాన్ని అగ్రస్థానంలో మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో ఆయన మార్గదర్శకంలో మనం ఈరోజు సుఖశాంతులతో అందరూ పరిపాలన అంతా సుఖంగా జీవిస్తున్నామంటే వారు పెట్టిన వారి యొక్క మార్గదర్శకంలో మనము నడవడమే. ఆయన సంఘటనలు ఈరోజు మనం గుర్తు చేసుకోవడం మన యొక్క కర్తవ్యం. ఆయన చిన్నతనంలోనే 7వ తరగతి పాస్ అవుతే వాళ్ళ యొక్క కుటుంబీకులు, ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు. కారణం ఏమిటంటే ఏ ఒక్కరికి అవకాశం చదువుకోవాలని అవకాశం ఇచ్చినా చదువుకోక అట్లాంటి పరిస్థితుల్లో నిరుపేద కుటుంబంలో స్కూల్కి పోతే కూడా కుల వివక్షతో దగ్గరకు రాని అట్లాంటి పరిస్థితుల్లో 7వ తరగతి ఉత్తీర్ణులైతే ఆ యొక్క ఉపాధ్యాయులు, ఆ గ్రామ పెద్దలు, ఆ కుటుంబీకులు అందరూ కూడా చాలా ప్రోత్సహించి వారికి తోసినంత అమౌంట్ అంటే డబ్బులు వాళ్ళకి సహాయం చేసి ఉన్నత విద్య కోసం ప్రోత్సహించి అక్కడి నుంచి తర్వాత 10వ తరగతి మెట్రికులేషన్ పాస్ అయితే ఇంకా అమిత ఆనందమయ్యి కలెక్టర్ వరకు కూడా అతని యొక్క విద్యని ఇంకా కొనసాగించాలని చెప్పి దృష్టికి తీసుకోకపోతే కలెక్టర్ గారు అతనికి మనకి మెట్రికులేషన్ పెన్షన్ ఇది స్కాలర్షిప్ శాంక్షన్ చేయడము, ఉన్నత విద్యకు గవర్నమెంటే సహాయం చేసి తర్వాత 10th అయిన తర్వాత కూడా ఉన్నత విద్య కోసం విదేశాల్లోకి పోయేదానికి కూడా గవర్నమెంట్ సహాయం చేసి వారి యొక్క ఉపాధ్యాయులు కూడా దగ్గరుండి కూడా చాలా సహాయం చేసిన దానివల్ల అతను పోయి బారిస్టర్ చదివి విదేశాల్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొంది తిరిగి చాలా గొప్ప విషయం వచ్చారు. ఇట్లాంటి సంఘటనలు చాలా కొన్ని మచ్చుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన చెప్తాను. 4వ తరగతి బాల్య వయసులో ఒక పాఠశాలకు పోయి తిరిగి వస్తున్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ అప్పుడు పూరిపాకలు ఇట్లా బంగ్లాలు ఉండవు. ఆ పూరిపాక కింద నిలబడి ఉంటాడు. తడిసిపోతామని చెప్పేసి తన పుస్తకాలు సంకకు వేసుకొని నిలబడి ఉండే సందర్భంలో ఆ ఇంట్లో ఒక పాప నుంచి బయట వస్తుంది. వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆ అబ్బాయి గమనిస్తాడు. సరే రెండోసారి గమనిస్తాడు. ఉన్నట్లుండి ఆ యొక్క ఇల్లు ఈ భారీ వర్షానికి కూలిపోతుంది. కూలిపోయి ఆ పాప ఇంట్లో ఉంది అనేసి అతను ఏం చేస్తారంటే వెంటనే పోయేసి ఆ పాపను తీసుకొని బయటకు వచ్చేసి లోపల పూర్తిగా ఇల్లంతా కూలిపోతుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి, నాయనా నువ్వు చాలా మంచి పని చేసావు, మా పాపను కాపాడినావు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళని మెచ్చుకొని, నాయనా నీ పేరు? నా పేరు భీమరావు, మీ ఊరు చెప్తారు రత్నగిరి ఈ విధంగా ఊరు అనేసి. తర్వాత మీరు ఏ కులస్తులు అంటే మహారాణి లోపల ఇంతవరకు చేసిన సహాయాన్నంతా క్షణంలోనే మర్చిపోయి ఆ యొక్క అతన్ని కిందకు పడేసి తన్ని పుస్తకాలంతా ఈ విధంగా నీళ్ళల్లో చేసేసి చేసే లోపల ఇతనికి అయోమయంది. నేను పాపను కాపాడడం నా నేరమా అని చెప్పేసి అతను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి అమ్మతో చెప్తాడు ఈ విధంగా, అమ్మ నేను చేసిన తప్పేంటి, ఈ విధంగా పాపను కాపాడడం నా నేరమా అంటే, నాయనా ఇది మన కర్మలేనైనా అని చెప్పేసి ఆ బాలునికి చెప్పదు, కులం విషయం యొక్క వివరణ చెప్పదన్నమాట. తర్వాత స్కూల్లోనే బ్లాక్ బోర్డు ఉంటుంది, మామూలుగా బ్లాక్ బోర్డు చెక్క బోర్డు ఉంటుంది, స్టాండ్ లాగా ఉంటుంది. అక్కడ అందరూ కూడా క్యారియర్ తీసుకుపోయి వెనకాల పెడతారు. అందరు బాక్సులు ఉంటాయి. ఇతను కూడా పెడతాడు పోయేసి. అప్పుడు ఒక ఉపాధ్యాయుడే, దొంగ రాసుకెళ్ళి నువ్వు ఈ విధంగా
ఆ బాక్స్ని నువ్వు అక్కడ వచ్చి పెడతావని చెప్పి వీపు మీద కొడతాడు. ఈ అర్థం కాదు ఇతనికి, నేను బాక్స్ని అక్కడ పెట్టడము ఇది నా నేరమా అని చెప్పేసిందే. ఈ విషయాన్ని మళ్ళీ అమ్మకి చెప్తాడు. అమ్మ ఈ విధంగా జరిగిందంటే నాయన మన కర్మ అని అంటుంది కానీ విషయం అయితే చెప్పదు. తర్వాత ఒకసారి వీళ్ళ తండ్రి అనారోగ్యరీత్యా ఒక పెద్ద ఆసుపత్రిలో చేరింటారు. అన్న వీడు ఇతను 14వ సంతానం. అంబేద్కర్కి అప్పటికి 14వ సంతానము. ఈ చివరిని పిలుచుకొని అన్నయ్య ఒక నడవాలంటే ఇంకా అప్పట్లో ఇట్లాంటి వాహనాలు లేవు. ఎద్దులు ఒక బండి ఉంటుంది, కిరాయికి మాట్లాడుకుంటారు. ఏదో దమ్డినో లేదంటే రూపాయో 10 రూపాయలు వేసి మాట్లాడుకొని నేను మీకు వచ్చేలేదు, బండి కావాలంటే ఇస్తాను, తీసుకొని వెళ్ళండి. అప్పుడు ఇతనే బండి కట్టుకోవడము, అన్న బండి తోలడము, తమ్ముడు వెనకాల కూర్చోవడము, ఈ విధంగా పోతా మాటల్లో వస్తాడు. అతను కూడా వస్తాడు, నేను వస్తానని చెప్పి వస్తాడు. మాటల్లోనే నాయన నీ పేరేమి, మీ ఊరేది, మీ కులం ఏది, ఈ పరిచయాల వల్ల మళ్ళీ మహారాణి లోపల అతన్ని వెంటనే దిగేసి ఆ కాడి ఇప్పేసి పైకి ఎత్తేస్తాడు. వాళ్ళిద్దరూ వచ్చి కింద పడతారు. తర్వాత నాకు ముందే మీరు చెప్పచ్చు కదా అని చెప్పినట్టు ఈ రకంగా అవమానం పడి ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అటు నుంచి వాళ్ళు నడుచుకొని నడక ప్రయాణం సాగిస్తారు. అక్కడి నుంచి మిట్ట మధ్యాహ్నం ఇట్లాంటి ఎండలే, అట్లా ఎండల్లో ఒక అప్పుడంతా చేద బావులు, బోరు ఉండదు, నీళ్లు తాగి చదువుకొని తాగాల. అట్లాంటి వెంటనే ఆ నీళ్ళ బావు దగ్గరికి వేసి ఎవరూ ఉండరు, ఇతనికి దప్పేస్తుంది. వెంటనే ఆ బకెట్ని బావులోకి వదలడము, చేదడము, దోసెట్లు తాగాల. తీసుకొని తాగే సమయంలో వచ్చి ఒక ఆమె వీపు మీద కొడుతుంది. ఎందుకు కొడుతుందో తెలియదు. నాయన నీళ్ళు దప్పవుతుందమ్మా అంటే మురికి నీరు చూపిస్తుంది అక్కడ తాగిపోనేసి. ఈ రకంగా అవమానం పడి అక్కడి నుంచి తర్వాత ఇన్ని అవమానాలు పడి చివరికి దీనికి ఏదో ఈ కుల వివక్షని రూపుమాపాలి, మహిళలకి చదువు బడులు పంపాలంటే అప్పుడు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. అట్లాంటి దీని ఎక్కడైనా ఈ దేశంలో ఇది నా వరకే కాదు, దేశం మొత్తం కూడా ఈ యొక్క కుల వివక్షతని, స్త్రీ సమానత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టుబడులు ఎక్కువ సమయము గ్రంథాలయాల్లో గడిపి ఉన్నత విద్యని అభ్యసించి తర్వాత పూర్తి చేసుకొని ఆ చదువుని పూర్తి చేసుకొని వచ్చి మన ఇండియాకు వచ్చే సమయానికి కలెక్టర్ అట్లాంటి వాడు రిసీవ్ చేసుకునేదానికి వెళ్తే మిగతా వాళ్ళు ఎవరు రారు. అట్లాంటి వివక్ష అవమానం పొందినారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగం చేసేటప్పుడు ఫైల్స్ ఎవరైనా కానీ ఫైల్ ఈయన అంటే దగ్గరికి తెచ్చి ఇస్తారు కదా, ఇతను టేబుల్కి విసిరి కొట్టేవాళ్ళు. అప్పుడు ఇది అంటే చదువుకున్నాక కూడా పెద్ద ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా అవమానం భరించినాడు. ఇట్లాంటి అవమానం కారణంగానే ఒక రాజ్యాంగాన్ని రాసే అంత స్ఫూర్తిని శక్తిని అతనికి వచ్చింది. భారతదేశంలో ఈ రకంగా జరగకూడదు, స్త్రీలు కూడా చదువుకోవాలి, సమానత్వం సాధించాలి, అందరూ కూడా ఈ కుల వివక్షత ఉండకూడదు, ఉన్నంత కాలంలో మనము ఈ దేశం అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని కూడా రాసే అవకాశం వస్తే ఆ రకంగా పూర్తిగా రాజ్యాంగంలో ఈ కారణాల వల్ల పొందుపరిచి ఈ రోజున అందరూ కూడా స్వతంత్ర ఫలాలు అందరూ అనుభవించే విధంగా మనము ఈరోజు అనుభవిస్తున్నారు, చాలా సమానత్వము అనుభవిస్తున్నారు. కాబట్టి వారి యొక్క మార్గదర్శనంలో అందరూ కూడా మనకు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు మరుగుపరిపినారు. మనం గుర్తించుకోవాల్సిన వచ్చే తరాలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి యొక్క ఈరోజు అంబేద్కర్ జయంతి 135వ జయంతి వారికి మనము నివాళులు అర్పించడం మన యొక్క కనీస ధర్మం. ఇది అందరికీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం మనకు ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగించుకున్నాం.